కూడా సంప్రదింపులు జరిగింది. అప్పుడు ఏమైందంటే ఆ రైతుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సభలు, సమావేశాలు జరిపారు. జరిపిన సందర్భంగా రైతుల డిమాండ్లు ఏదైతే ఉందో ఆయన అప్పుడు చెప్పారు. మీకు గనక అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను. అసలు ఈ విమానాశ్రయాన్ని కూడా ఆపేస్తాను. అసలైన విశాఖలో ఉన్న ఎయిర్‌పోర్ట్ అనేది ఈగలు తోలుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకో దానికి అవసరం కూడా లేదని ఆయన కేరళ, చెన్నై, ముంబై ఈ యొక్క విమానాశ్రయాలు ఎంతెంత విస్తీర్ణంలో ఉన్నాయన్నీ కూడా సోదాహరణంగా వివరించిన పరిస్థితి. సో ఆ తర్వాత 2019 ఎట్టకేలకు కొంత భూసేకరణ అయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రకాల అనుమతులు వచ్చినాయి. ఇంకా కొన్ని రావాల్సి ఉంది. ఆ స్థితిలో ఆయన 2019 ఫిబ్రవరిలో ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా 2023 వరకు కూడా ఈ యొక్క అనుమతులు కానీ, ఇంకా భూసేకరణ కానీ, కోర్టులో కేసులు వేయించింది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కొన్ని వేశారు. అవన్నీ విత్డ్రా చేయటం కానీ ఇవన్నీ జరిగేసరికి 2023 అయింది. ఆ 23లో మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకున్నారు. ఆయన ఎక్కడైతే ఈగలు తోలుకుంటున్నారు. సార్ ఇక్కడ ఒకటి ఇప్పుడు మస్తాన్ గారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఏంటి అంటే 2019లో అధికారంలోకి రాకముందు వరకు అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు. సరే, భూసేకరణ మాత్రమే వారి నినాదం అయితే, భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది మాత్రమే వాళ్ళ వాదన అయితే, పక్కనే ఉన్నటువంటి ఎయిర్పోర్టు 40 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే అక్కడ ఈగలు తోలుకుంటున్నారు. మరి ఇక్కడ అవసరమా అంటే ఎయిర్పోర్టే అవసరం లేదు అనేటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి. అంటే అధికారంలోకి రాకముందు వద్దనుకున్నటువంటి ఎయిర్పోర్టు అధికారంలోకి వచ్చాక ఎందుకు కావాల్సి వచ్చింది నెంబర్ 1. నెంబర్ 2, అప్పట్లో జిఎంఆర్కి ఇది ఇచ్చారు. సో అప్పట్లో నాకు తెలిసి 3-4 కంపెనీలు బిడ్లో పాల్గొంటే జిఎంఆర్ అత్యధికంగా కోట్ చేశాడు. ఒక్కొక్క ప్రయాణికుడికి 300 చిల్లర ఎంతో మేము చెల్లిస్తామని చెప్పేసి. కానీ అది చంద్రబాబు నాయుడు బినామీ జిఎంఆర్. సో కాబట్టి వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించినటువంటి సిచ్యువేషన్. మరి అధికారంలోకి వచ్చాక మళ్ళీ అదే జిఎంఆర్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే వద్దన్నారు, మేమే పూర్తి చేసాం అంటున్నారు. జిఎంఆర్ చంద్రబాబు బినామీ అన్నారు, అదే జిఎంఆర్కి ఇచ్చారు. ఏంటి దీంట్లో ఏమైనా మతలబు ఉందా ఏంటి? అంటే రాజకీయ పార్టీలు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది ఇక్కడ చర్చిద్దాం. ఖచ్చితంగా ఆయన అన్నారు. ఆయన అంటమే కాదు, అది ప్రభుత్వం తరపున ప్రభుత్వ రంగ సంస్థ బిడ్ వేస్తే దాన్ని కాదు ఆయన